మద్యం కేసులో వైఎస్ జగన్ పేరు చేర్చే కుట్ర చేస్తున్నారని మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. లిక్కర్ స్కామ్ జరిగింది చంద్రబాబు పాలనలోనే అంటూ విశాఖలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎదురుదాడికి దిగారు. స్కామ్లు చేయడంలో చంద్రబాబు దిట్ట అని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 11 నెలల పాలనలో గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు వెలిశాయని, ఎంఆర్పీ కన్నా అధికంగా మద్యం దుకాణాల్లో మద్యాన్ని విక్రయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆ ప్రైవేట్ వ్యక్తులకు కానీ ఏను దుకాణాలు చాలా భయభ్రాంతులు గురి చేసి దుకాణాలన్నీ మళ్ళీ టీడీపీ వాళ్ళ చేతిలో పెట్టడం, ఇంత దారుణమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు చేస్తున్నాడు. లిక్కర్ విషయంలో అయితే మాత్రం రియల్ గజ దొంగ అనాలి, రియల్ ఆర్గనైజ్డ్ డెకోట్ అనాలి. 100% చంద్రబాబు అనేది మాత్రం చెప్పక తప్పదు ఇక్కడ. ఎందుకంటే ఆయన అన్ని కూడా ఎప్పుడు కూడా అలాగే అంతకుముందు కూడా పెద్ద పెద్ద స్కీములు పేర్లు బాగా పెట్టి స్కీములన్నీ కూడా స్కాముల కింద మార్చినటువంటి దూపం అన్నాడు, దీపం అన్నది దూపం అయిపోయింది. అలా రకరకాలవన్నీ కార్యక్రమాలను కూడా గతంలో కూడా చేశాడు. ఇప్పుడు అమ్మకు వందనం అన్నాడు, అమ్మకు వందనం దేవుడు ఎరుగానే తండ్రికి ఇంధనం మాత్రం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ రోజు ఏంటంటే ఎక్కువ మందు అమ్మాలి, ఎక్కువ మందు తాగాలి. చూడండి, ఎక్కువ మందు అమ్మాలి, ఎక్కువ మంది తాగాలి. అదే టీడీపీ తాలూకు విధానం. అందుకనే చెప్తున్నాను, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న బలంగా అత్యంత పారదర్శకంగా నడిపించినటువంటి మొత్తం షాపులన్నీ కూడా ప్రభుత్వ షాపులన్నీ పక్కన పెట్టడంతో పాటు ఈ దుకాణాలన్నీ కూడా ప్రైవేట్ చేతిలోకి వెళ్ళిపోయినటువంటి కార్యక్రమాలు చేశారు. దయచేసి ప్రజలు కూడా గమనించాలి, గతంలో ఎన్ని షాపులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని షాపులు ఉన్నాయి. గతంలో ఎన్ని బెల్ట్ షాపులు నడిపించేవారు. ఎప్పుడైనా కనీసం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బెల్ట్ షాపులు ఒకటైనా ఎక్కడైనా రన్ అయ్యాయా అని అంటే ఒకసారి చూడమన్నా. అదే 2014 నుంచి 2019 వరకు ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి, బెల్ట్ షాపుల వల్ల ఎన్ని జీవితాలు ఏ విధంగా కాలగర్భంలో కలిసిపోయాయి, ఎంతమంది తాగుడుకు లోనయ్యారనేది ఒకసారి కూడా ప్రజలు కూడా గమనించాల. ఈరోజు మొత్తం టీడీపీ నాయకుల ఆధీనంలో దుకాణాలన్నీ కూడా మాఫియా చేతిలోకి వెళ్ళిపోయాయి. ఆ మాఫియా ఎవరు? కూటమి నాయకులు. అంతేకాదు, ప్రతి బాటిల్ ఉంటుంది, క్వార్టర్లో ఆ బాటిల్ సుమారు 20 రూపాయలకి అక్కడ ఉన్నటువంటి బాటిల్ పైన ఉన్నటువంటి ధర కన్నా సుమారు 20 రూపాయలు పైన 20 రూపాయలకి అమ్ముతున్నారు ఒక్కొక్క స్టిక్కర్ పీకేసి అదనంగా క్వార్టర్కి. అంటే 4 క్వార్టర్లకి 80 రూపాయలు అదనంగా చీప్ దీని మీద అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. ముందస్తు వ్యూహంతో తనకు నచ్చిన ప్రైవేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక సర్వే చేయించి ఆ సర్వేకి ఆధారంగా వాళ్ళకి కావలసిన బ్రాండ్లు ఏ అవసరం ఉన్నాయో అవి మాత్రమే అమ్మేటట్టు కూటమి నాయకులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. మళ్ళీ ఆ బ్రాండ్లు తనకు నచ్చిన డిస్టరీ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఎంత క్వాలిటీని కంప్లీట్గా ధర తగ్గించేసి అదేమో 99 రూపాయలకి అమ్ముతున్నట్టు పెద్ద ఆర్భాటాలు చేస్తున్నటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైతే లెక్కలు తగ్గించేశారో, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఈరోజు మనం బాగా మద్యం చాలా తక్కువకు అమ్ముతున్నాం అని బయటికి ప్రచారం చేసుకుంటూ లెక్కల్ని అమ్మకాలు పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాన్ని ప్రజలు గమనించాలని. ఈ అమ్మకాలు చేస్తున్నప్పుడు వెనకాతల పర్మిట్ రూమ్స్ ఉంటుంటాయి తాగడానికి. పర్మిట్ రూమ్స్ ఎక్కడా లేవు, గతంలో ఎక్కడ పర్మిట్ రూమ్స్ ఇవ్వలేదు. పర్మిట్ రూమ్స్ ఇచ్చినందుకు కూడా డబ్బులు వసూలు చేసే కార్యక్రమం కూటమి నాయకులు చేస్తున్నారు. ఇది నిజమా కదా? దయచేసి ఇది ప్రజలందరూ గమనించాలా. అంటే ఇప్పుడు ఏదో రకంగా తప్పుడు కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బనాయించకపోతే మళ్ళీ మా హయాంలో జరిగినటువంటి లిక్కర్ మాఫియా కానీ, ఆ రోజు చంద్రబాబు నాయుడుపై కానీ, ఆ రోజు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రవీంద్ర బాబుపై పెట్టినటువంటి కేసులు కానీ, ఆ ఎఫ్ఐఆర్లు కానీ, ఎఫ్ఐఆర్ నెంబరు క్లియర్గా ఎఫ్ఐఆర్ నెంబర్ అయితే 18/2023
ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితి క్లియర్గా ఉంది. ఆ ఎఫ్ఐఆర్ నెంబర్లన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీపై ఉన్నటువంటి వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అవి రాకుండా అవి తొక్కుపెట్టే కార్యక్రమం కూటమి నాయకులు చంద్రబాబు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నానంటే ఈ దఫలోనే కాదు, చంద్రబాబు గతంలో కూడా విపరీతమైన అవినీతికి పాల్పడ్డారు లిక్కర్ విషయంలో. 2014, 2019లో చంద్రబాబు అయితే A3గా ఉన్నాడు అప్పుడు ఉన్నటువంటి కేసులో.